హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఖాళీ లైనక్స్ సాఫ్ట్వేర్ని ఎరేజ్ చేసి మనం ఓల్డ్ వెర్షన్ వచ్చేసి విండోస్ సంబంధించిన ఎక్స్పీ సర్వీస్ ప్యాక్ 2ని ఏ విధంగా మీకు ఇన్స్టాలేషన్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. చూడండి, మీకు చూపిస్తున్న పీసీల్లో ఒకటి వచ్చేసి విండోస్ 10 అండి. ఇది ఖాళీకి సంబంధించిన లైనక్స్ అండి. ఇది దీని యొక్క హోమ్ పేజ్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఓకే, లైనక్స్ సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్ ఓల్డ్ పీసీలో అయితే నేను ఇన్స్టాలేషన్ అయితే చేశాను. ఈ పీసీ వచ్చేసి విండోస్ సంబంధించిన 10 అండి ఇది. సో ఇప్పుడు మనం ఈ ఖాళీ లైనక్స్ అనేది ఎరేజ్ చేసి మనం ఓల్డ్ వెర్షన్ వచ్చేసి విండోస్ సర్వీస్ ప్యాక్ 2 అయితే ఇన్స్టాలేషన్ అయితే చేస్తున్నానండి. ఖాళీ లైనక్స్ అనేది ఈ విధంగా ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. సో దీన్ని ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎరేజ్ అయితే చేస్తున్నాను, ఎందుకంటే దీని యొక్క స్పీడు అది కూడా మన ఓల్డ్ పీసీ అయితే తట్టుకోలేకపోతుంది. దానికోసం మనం లైట్ వెయిట్కి సంబంధించిన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ బోటబుల్ పెన్ డ్రైవ్తో ఇన్స్టాలేషన్ అయితే చేస్తున్నాం. దానికోసం మనం దీన్ని ఒకసారి అయితే రీస్టార్ట్ అయితే చేయాలండి. రీస్టార్ట్ చేసే ముందుగా ఈ పెన్ డ్రైవ్ని మీ కంప్యూటర్ యొక్క యూఎస్బి పోర్ట్లో కనెక్ట్ అయితే చేయండి. మీ పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసిన తర్వాత మీకు ఈ పీసీని షట్ డౌన్ అయితే చేసేయండి, లేదా రీస్టార్ట్. ప్రజెంట్ నేను లాకౌట్ షట్ డౌన్ అయితే చేస్తున్నాను అండి. షట్ డౌన్. మరలా మనం ఈ పీసీని స్టార్ట్ బటన్పై క్లిక్ చేయండి. సిపిలో కీబోర్డ్లో డిలీట్ F8 బటన్ని క్లిక్ చేయండి. చూడండి, మన మదర్ బోర్డు మోడల్ని బట్టి మీకు ఈ బూట్ మేనేజర్ కీస్ అయితే ఉంటాయండి. ప్రజెంట్ ఈ మదర్ బోర్డు F8 అలాగే డిలీట్ బటన్ అయితే తీసుకుంటుంది. మీ మదర్ బోర్డు లేటెస్ట్ సంబంధించిన మదర్ బోర్డు అయితే F2 కూడా తీసుకోవచ్చండి. మీ మదర్ బోర్డుని బట్టి ఆ కీని మీరు కీబోర్డ్లో ఎంటర్ చేయండి. సో బూట్ మేనేజర్లోకి ఈ విధంగా వెళ్ళిపోతారు. సో ఇక్కడ మనం బూట్ మేనేజర్లో బూట్ని సెలెక్ట్ చేసుకోండి. కిందకు వచ్చేసి మనకు హార్డ్ డిస్క్ డ్రైవ్స్ ఉంది కదా, ఈ డ్రైవ్స్ని సెలెక్ట్ చేసుకోండి. చూడండి, మనకి ఇక్కడ ఫస్ట్ డ్రైవ్ వచ్చేసి యూఎస్బికి సంబంధించిన డ్రైవ్ ఉండాలండి, బోటబుల్ పెన్ డ్రైవ్ ఉండాలి. సెకండ్ డ్రైవ్ వచ్చేసి ఈ డ్రైవ్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. చూడండి, మనకు బూటింగ్ అవ్వే డివైస్ ఎప్పుడు కూడా స్టార్టింగ్లో ఉండాలి. సో మనం బూటింగ్ అయిన ఈ సాఫ్ట్వేర్ అంతా కూడా సెకండ్ హార్డ్వేర్లో హార్డ్ డిస్క్లో మనకు లోడ్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా మనం బూట్ మీద సెట్ చేసుకొని సేవ్ అయితే చేయాలండి. సో కీబోర్డ్లో F10 ప్రెస్ చేయండి, సేవ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం బూటింగ్ అనేది మనకు విండో ఎక్స్పీ సర్వీస్ ప్యాక్ నుంచి తీసుకుంటుంది. ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి. బూటింగ్ అని వచ్చినప్పుడు 2-3 టైమ్స్ మనకు విండోస్ సెటప్ అనేది ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. చూడండి, మనకు ఆటోమేటిక్గా మనకు విండోస్ సంబంధించిన సాఫ్ట్వేర్ అంతా కూడా మనకు పెన్ డ్రైవ్ బూట్ డ్రైవ్ ద్వారా మనకు ఇన్స్టాలేషన్ అవుతుంది అండి. ఇన్స్టాలేషన్ అయిన తర్వాత మనం ఇక్కడ ఒక దీని యొక్క సర్వీస్ ప్యాక్ సంబంధించిన లైసెన్స్ అగ్రిమెంట్ కీ ఉంటుంది, ఆ కీ మాత్రం ఎంటర్ చేయాలండి. మనకు విండోస్ సర్వీస్ ప్యాక్లో మనకు ట్రయల్ వెర్షన్ అటువంటివి ఉండవండి. మనం కీ ఎంటర్ చేస్తేనే మన ఆపరేటింగ్ సిస్టమ్ అనేది రన్ అవుతూ ఉంటుంది. మీ దగ్గర ఒరిజినల్ కీ లైసెన్స్ కీ ఉన్నట్లయితే విండోస్ సర్వీస్ ప్యాక్ని అయితే మీరు ఇన్స్టాలేషన్ అయితే ఈ విధంగా చేసుకోండి. ఒకవేళ మీకు సర్వీస్ ప్యాక్ లేనట్లయితే మీరు విండోస్ 10 కానీ విండోస్ 11 కానీ ట్రయల్ వెర్షన్ అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఎంటర్ రిపేర్ క్విట్. ఓకే, ఎంటర్పై క్లిక్ చేయండి. మనకు అగ్రీ F8 అని అడుగుతుంది. ఎస్కేప్ పేజ్ డౌన్ నెక్స్ట్. ఓకే, అగ్రీ షార్ట్ కట్ F8ని ప్రెస్ చేయండి. సో మనకి ఇక్కడ పార్టీషన్ అడుగుతుంది. మనకు డ్రైవ్ అనేది ఎంత మెమరీ ఉందో చూపిస్తుంది. దీన్ని ఒకవేళ మీరు పార్టీషన్ చేయాలనుకున్నా ఇక్కడ మీరు పార్టీషన్ చేసుకోవచ్చు. సో మనం పార్టీషన్ అయితే చేద్దామండి. సో పార్టీషన్ వరకు ఉన్న డ్రైవ్స్ ఏమున్నాయో ఈ డ్రైవ్స్ని అయితే డిలీట్ చేయాలండి.
సో మనకు లాస్ట్ డ్రైవ్ వచ్చేసి ఇది యూఎస్బి పెన్ డ్రైవ్ అండి. విండో ఎక్స్పీనే మనం సర్వీస్ ప్యాక్ ఇన్స్టాలేషన్ చేసిన పెన్ డ్రైవ్. దీని వదిలేండి. ఈ 3 కూడా మనం పార్టీషన్లో ఇవి డిలీట్ చేయాలండి. సో డిలీట్ పార్టీషన్కి డి షార్ట్ కట్ కీ అయితే ఉంది, డిలీట్ కొట్టండి. ఎల్. ఓకే, మన పార్టీషన్ అనేది డిలీట్ అయిపోయింది. అలాగే కింద వచ్చేసి అన్పార్టీషనడ్ స్పేస్ ఉంది. సో దాన్ని అయితే స్పేస్ వదిలేయండి. సో మనం ఇక్కడ పార్టీషన్ డిలీట్ షార్ట్ కట్ డిలీట్ ఎంటర్ కంటిన్యూ ఎల్ క్రియేట్. ఎంటర్ కంటిన్యూ బ్యాక్. ఇది పార్టీషన్ చేయాలి కనుక డి ఎల్. చూడండి ఇక్కడ మనం ఫస్ట్ హార్డ్ డిస్క్లో ఎంత స్పేస్ ఇవ్వాలనుకుంటున్నామో అంత స్పేస్ ఇక్కడ మనం ఇచ్చుకోవాల్సి ఉంటుంది. పార్టీషన్ క్రియేషన్ అయితే చేయాలండి. సో షార్ట్ కట్ కీబోర్డ్లో సి ఎంటర్ చేయండి. ఇక్కడ మనకు ఎన్ని ఎంబీల మెమరీ ఉందో ఇక్కడ మీకు చూపిస్తూ ఉంటుంది. మీరు ఎంత జీబీని సిలో ఇవ్వాలనుకుంటున్నారో అంత జీబీని ఇక్కడ సిలో ఇవ్వాలండి. సో నేను యావరేజ్గా 71 GB అయితే నేను సి డ్రైవ్ని అయితే ఇవ్వాలనుకుంటున్నాను. సో 71 GB ఇంటూ 1024 యావరేజ్గా మీకు 72,704 MBs. సో ఇది 71 GB వరకు తయారవుతుందండి. సో ఇక్కడ మీరు ఎంటర్పై క్లిక్ చేస్తే మనకు సి డ్రైవ్ అనేది 72.700 MB అంటే 72 GB వరకు మనకు రెడీ అయిపోయింది. సో సెకండ్ది వచ్చేసి మనకు 41 GB ఉంది. సో ఇక్కడ మన సెకండ్ ఆప్షన్లోకి వచ్చి సి కొట్టండి. అంటే మనకు డ్రైవ్ అనేది క్రియేట్ అవుతుంది. లేదంటే మనకు కనిపించదు, మళ్ళీ మేనేజర్లోకి అయితే వెళ్ళవలసి ఉంటుంది డిస్క్ మేనేజ్మెంట్లో. సో మీకు ఆ ప్రాబ్లం లేకుండా ఇక్కడే మనం వీటి యొక్క వాల్యూమ్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో మనకు సి డ్రైవ్ వచ్చేసి 72, డి డ్రైవ్ వచ్చేసి 41 ఉంది. సో ఇప్పుడు మనం ఏ డ్రైవ్లో మనం ఓఎస్ని ఇన్స్టాలేషన్ చేయాలనుకుంటున్నామో ఆ డ్రైవ్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. సో సాధ్యమైనంత వరకు ఎవరైనా సరే స్టార్టింగ్లో సి డ్రైవ్నే సెలెక్ట్ అయితే చేసుకుంటారు. సో ఇక్కడ మనం సి డ్రైవ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎంటర్ ఇన్స్టాల్పై క్లిక్ చేస్తే మనకు ఓఎస్ అనేది ఇన్స్టాలేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఎంటర్. అలాగే మనకి ఇక్కడ ఫార్మేట్, క్విక్ ఫార్మేట్, అలాగే పార్టీషన్ అడుగుతుంది. మీరు ఏదో ఒకటి సెలెక్ట్ అయితే చేసుకోండి. మనకు ఫార్మేట్ అవ్వడం కదా కావాల్సింది. స్పీడ్గా ఫార్మేట్ అయిపోవాలనుకుంటే క్విక్ సెలెక్ట్ చేసుకోండి. సో ఓల్డ్ వెర్షన్ వచ్చేసి నాకు లైనక్స్ సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది కదా. సో నేను కింద సెలెక్ట్ చేసుకుని ఎంటర్పై క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ కొంత టైం అయితే తీసుకుంటుంది. క్విక్ తీసుకుంటే కనుక స్పీడ్గా అయిపోతుందండి. సో 100% అయిన తర్వాత మీకు వీడియో అయితే కంటిన్యూ అయితే చేస్తాను. సో ఇప్పుడు మనకు ఫార్మేటింగ్ అయితే 100% కంప్లీట్ అయితే అయిపోయిందండి. మనకి ఇక్కడ ఫైల్స్ అయితే కాపీ అవుతాయండి. ఇక్కడ కూడా మనకు కాపీయింగ్ ఫైల్స్ 100% కంప్లీట్ అయిన తర్వాత మనకు సెటప్ యొక్క సెట్టింగ్స్ అయితే వస్తాయండి. విండోస్ సంబంధించిన ఈ సాఫ్ట్వేర్ చాలా లైట్ వెయిట్ సాఫ్ట్వేర్ అండి. ఇది మనకు ఒరిజినల్ సిడి ఫైల్ వచ్చేసి మనకు 540 MB అయితే ఉంటుంది. మనకు ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అయిన తర్వాత మీకు డిస్క్ స్పేస్ని అయితే 3 GB మాత్రమే తీసుకుంటుందండి. సో మీ లో ఎండ్ పీసీలు కానీ ల్యాప్టాప్లు కానీ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విండోస్ సర్వీస్ ప్యాక్ని అయితే యూజ్ చేయండి. మనకు హార్డ్ డిస్క్ స్పేస్ కలిసి వస్తుంది. అలాగే ర్యామ్ కూడా మనకు చాలా తక్కువ మెమరీ ర్యామ్ని అయితే తీసుకుని ఈ ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవుతూ ఉంటుంది. మనకు లేటెస్ట్ సాఫ్ట్వేర్లు ఏమైనా సరే విండోస్ 10 కావచ్చు, లేదా లైనక్స్ కావచ్చు, విండోస్ 11 కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కువ స్టోరేజ్ని తీసుకుంటాయండి. అలాగే వాటి యొక్క ర్యామ్ కూడా ఎక్కువ పవర్ ర్యామ్ అయితే తీసుకుంటూ ఉంటుంది. మీకు విండోస్ 11 అయితే మీకు 2 GB పైన ర్యామ్ తీసుకుంటుంది. విండోస్ 10 అయితే 1.5 GB ఓన్లీ సాఫ్ట్వేర్ రన్ అవ్వడానికి తీసుకుంటుంది. అలాగే విండోస్ 7 అయితే మీకు 750 MB అయితే విండోస్ 7 అయితే తీసుకుంటుంది. విండోస్ 7 కూడా తక్కువ ర్యామ్ తీసుకుంటుంది, కానీ దాని యొక్క స్టోరేజ్ వచ్చేసి మీకు 12 GB వరకు తీసుకుంటుందండి. విండోస్ 10 అయితే 15 GB నుంచి 20 GB మధ్యలో తీసుకుంటుంది.
ఈ విధంగా మనకు లేటెస్ట్ వెర్షన్ వచ్చే కొద్దీ ర్యామ్ స్పీడ్ కూడా ఎక్కువ తీసుకుంటుంది. సో ఇక్కడ మనకు ఇక్కడ నెక్స్ట్ బటన్ పై క్లిక్ చేయండి. ఇక్కడ నేమ్ ఏమండి ఆర్గనైజేషన్. సో నేను ఇక్కడ సింపుల్గా ఓల్డ్ పీసీ అని ఇచ్చుకుంటున్నాను అండి. మీకు నచ్చిన ఆర్గనైజేషన్ ఏదైతే ఇచ్చుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీరు ప్రోడక్ట్ యొక్క కీ ఎంటర్ చేయాలండి. మీకు ఈ కీ లేకపోతే మీరు విండోస్ ఎక్స్పీ అనేది రన్ చేయలేరు. సో దీనికి సంబంధించిన లైసెన్స్ కీ అయితే నేను అప్పట్లో కొనుగోలు అయితే చేశాను. ఆ సర్వీస్ ప్యాక్ సంబంధించిన కీ అయితే ఇప్పుడు ఎంటర్ అయితే చేస్తున్నాను. సో ఈ కీ ఎంటర్ చేసేటప్పుడు మీకు కొంచెం సెక్యూరిటీ పర్సనల్ రీజన్స్ వల్ల మీకు స్కిప్ అయితే చేస్తా అండి. సో మనకి ఇక్కడ కీ ఎంటర్ చేసిన తర్వాత అడ్మినిస్ట్రేటివ్ పాస్వర్డ్ కావాలనుకుంటే పెట్టుకోండి. అలాగే కంప్యూటర్ నేమో అలాగే ఐడి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంటాయండి. దాన్ని మీకు కనిపించకుండా హైడ్ చేశాను. ఇక్కడ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఈ సెక్యూరిటీ లైసెన్స్ కీ అనేది మనం పబ్లిక్గా అయితే చూపించకూడదండి. సో దానికోసం మీకు లైసెన్స్ కీ అనేది చూపించలేదు. ఒకవేళ మీకు లైసెన్స్ కీ కావాలనుకుంటే మైక్రోసాఫ్ట్ సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్ళి మీరు కొనుగోలు అయితే చేయవచ్చు. లేదా మీకు ఫ్రెండ్స్ అటువంటి వాళ్ళ దగ్గర మీకు సర్వీస్ ప్యాక్ ఉంటే వాళ్ళని అడిగి తీసుకోండి. చూడండి మనకు విండోస్ సర్వీస్ ప్యాక్ విండోస్ ఎక్స్పీకి సంబంధించిన సాఫ్ట్వేర్ అయితే కంప్లీట్గా అయితే ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. సో మనకు డిస్ప్లే సెట్టింగ్స్ అయితే ఎనేబుల్ అయిపోయినాయి. ఓకే పై క్లిక్ చేసేయండి. మానిటర్ సెట్టింగ్స్ 25 seconds. ఓకే వెల్కమ్ టు మైక్రోసాఫ్ట్ విండోస్. కంటిన్యూ. నాట్ రైట్ నో. ప్రజెంట్ మనం ఇంటర్నెట్ కనెక్ట్ అయితే చేయలేదు కనుక నాట్ రైట్ నో. అలాగే మీకు ఓల్డ్ వెర్షన్ అప్డేట్ అనేది ఉండకపోవచ్చండి. సో ఇక్కడ మీరు ఒక యూజర్ నేమ్ అయితే ఎంటర్ చేయాలండి. ఈ నేమ్ ఎంటర్ చేయకుండా మీరు నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళలేరు. సో థ్యాంక్ యూ. చూడండి మనం ఇప్పుడు హార్డ్ డిస్క్ యొక్క ఎంత స్పేస్ని తీసుకుందో చూద్దాం. లైట్ వెయిట్ సాఫ్ట్వేర్ అండి ఇది. మై కంప్యూటర్ డీటెయిల్స్ చూడండి మనకు సి డ్రైవ్ వచ్చేసి మనకు 70.9 GB అండి. చూడండి మనకి ఇక్కడ 67.8 GB ఫ్రీ స్పేస్ అయితే ఉంది. సో దీని యొక్క యూసేజ్ ఎంతో చూడొచ్చు. చూడండి అక్కడ మనకు 3.14 GB అయితే మనకు స్పేస్ అయితే తీసుకుందండి. సో ఇంత తక్కువ ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవ్వాలంటే ఏ సాఫ్ట్వేర్లో కూడా లేదండి. మన సర్వీస్ ప్యాక్ నుండి ఎక్స్పీలో మాత్రమే. అందుకే లో ఎండ్ పీసీ ఎవరైనా సరే విండోస్ సర్వీస్ ప్యాక్ సర్వీస్ ప్యాక్ని అయితే యూజ్ చేయండి. అలాగే మనకు డీ డ్రైవ్ అనేది మనం క్రియేట్ అయితే చేస్తాం. దీని యొక్క వాల్యూమ్ కనిపించట్లేదు. దీన్ని ఫార్మేట్ అయితే చేస్తే మీకు దీని యొక్క వాల్యూమ్ అయితే కనిపిస్తుంది. మనం 40 GB అంత ఉంటుందండి ఇది. సో ఇక్కడ మీరు క్లిక్ ఫార్మేట్ స్టార్ట్. ఓకే ఇలా ఫార్మేట్ చేయడం ద్వారా మనం ఈ డ్రైవ్ని అయితే చూడవచ్చు. సో మనం సర్వీస్ ప్యాక్ పెన్ డ్రైవ్ని కనెక్ట్ చేసాం కదా, దీని యొక్క ప్రాపర్టీ అయితే చూద్దామండి. మీకు 500 MB అలా ఉంటుందండి. చూడండి మనకు 618 MB మాత్రమే ఈ సర్వీస్ ప్యాక్ యొక్క డేటా అండి. మనకు ఇన్స్టలేషన్ అయిన తర్వాత ఇది 3 GBగా కన్వర్ట్ అవ్వి మనకు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది రన్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా మీరు విండోస్ సర్వీస్ ప్యాక్ని అయితే ఇన్స్టలేషన్ అయితే చేసుకొని మీ ఓల్డ్ పీసీని లేదా ఓల్డ్ ల్యాప్టాప్ని స్పీడ్గా రన్ చేసుకోవచ్చు. సో ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. వీడియోపై మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో
కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.